Now we will start preparing a balance sheet, opening balance sheet, taking the data from the Excel sheet. Excel sheet లో మనం ఉన్న బ్యాలెన్సెస్ని గత సంవత్సరం ఉన్న బ్యాలెన్సెస్ని తీసుకుని ఈ సంవత్సరానికి మనం రజనీ ఎంటర్ప్రైజ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని ఎలా ప్రిపేర్ చేస్తామో మనం చూద్దాం. ఒకసారి ఎక్సెల్ షీట్ని కనుక మీరు వెరిఫై చేసినట్టయితే ఎక్సెల్ షీట్లో ఏముంది, మీకు రజనీ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అట్ 31/3/2016. 31/3/2016కి ఎండ్ అయిన బ్యాలెన్సెస్ తోటి బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం జరిగింది. దాన్ని మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా ఈ సంవత్సరం అంటే 1/4/2016 నుంచి 2017కి ఎండ్ అయ్యే సంవత్సరానికి మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తీసుకుని తర్వాత రెగ్యులర్గా ఏప్రిల్ 1 నుంచి జరిగే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకుంటూ పోతే కంటిన్యూషన్ ఆఫ్ ది బిజినెస్ విల్ బి దేర్. ఇట్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లు ఎక్కడ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ మీకు చెప్పడం జరగదు. ఎందుకంటే ఎంతకాడికి 4 గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ని 4 జనరల్ ఎంట్రీస్ పాస్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కనుక నేర్చుకున్నట్టయితే మీకు గ్రూపింగ్ మీద ఒక రకమైన పట్టు వస్తుంది. ఎందుకంటే గ్రూపింగ్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూపింగ్లో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎలా తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. తర్వాత ఎండ్లో రిజల్ట్ మీకు టాలీలో చూస్తే మీకు ఎండ్ రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఇవాళ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ టాలీలో ఎంటర్ చేయడం ఎలా అనేది మనం ఒకసారి గమనిద్దాం. తర్వాత ఏంటంటే మీరు రజనీ ఎంటర్ప్రైజ్ ఓపెన్ చేసుకుని గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మీరు లెడ్జర్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. లెడ్జర్స్ క్రియేషన్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. అయితే దీంట్లో మీకు తీసుకోవాల్సింది ఏంటంటే క్రియేట్ లెడ్జర్స్లో మీకు ఈ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ వచ్చినప్పుడు దేన్ని మనం క్రియేట్ చేసుకోవాలనేది ఒకసారి ఎక్సెల్లోకి వెళ్ళి చూద్దాం. ఎక్సెల్లో చదివితే పార్ట్నర్స్ క్యాపిటల్, పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నారు. ఈ 5 పేర్లని పార్ట్నర్స్ క్యాపిటల్ కింద మనం గుర్తించినట్టయితే వాళ్ళ బ్యాలెన్సెస్ని ఎలా ఎంటర్ చేయటం మనకి అర్థమవుతుంది. సో మనం విల్ టేక్ ద పార్ట్నర్స్ క్యాపిటల్. అనంతరావు బి అనేది ఫస్ట్ పేరు, అనంతరావు బి. ఇది దేని కింద గ్రూప్ తీసుకుంటాము అంటే మనకి ఇక్కడ నోట్స్ అనేది చెప్పాను కదా, తర్వాత రాసుకుందాం. నోట్స్ ఎలా రాసుకుంటే బాగుంటుంది, అది ఎందుకు ఉపకరిస్తుంది అనేది తర్వాత చూసుకుందాం. మనం ఇక్కడ దాకా స్కిప్ అయ్యి మీరు అండర్లోకి వచ్చేసినట్టయితే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ విల్ బి డిస్ప్లేడ్. అయితే ఏంటంటే మీరు ఎప్పుడైతే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లే అయినాయో మీరు ఈ దేనికి ఆప్ట్గా ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అనంతరావు బి ఎవరు? ఈజ్ ఏ పార్ట్నర్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ కింద మనం గ్రూప్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మీరు పీ కొట్టంగానే ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది, దాన్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అతను నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అతని పిన్ కోడ్ ఏంటి, ఏ స్టేట్లో ఉంటాడో, అతని టెలిఫోన్ నెంబర్ ఏంటి, మెయిల్ అడ్రస్ ఏంటంటే ఇవన్నీ ఫిల్ చేసుకున్నట్టయితే అట్ ది టైమ్ ఆఫ్ టేకింగ్ ఎ ప్రింట్ ఫ్రమ్ ది సిస్టమ్ ఇట్ విల్ ఫర్నిష్ ఆల్ ది డీటెయిల్స్. సరే, ఇక్కడ మీకు ఇలా కిందకంట మీకు వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1st April. చూసారా, 31/3 క్లోజింగ్ బ్యాలెన్సెస్ విల్ బి టేకెన్ యాజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 1st April. దీంట్లో ఎంత ఉందనేది మీరు చూస్తే ఎంత ఉంది? 11,65,850. అయితే చూడండి, ఆటోమేటిక్గా డిఫాల్ట్ మీకు క్రెడిట్ వచ్చేసింది. క్రెడిట్ వచ్చి బ్లింక్ అవుతుంది. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఆల్టర్ ఇట్ యాజ్ డెబిట్ అంటే క్రెడిట్ అని వచ్చి ఆటోమేటిక్గా ఏంటంటే ఎప్పుడైతే పార్ట్నర్స్ క్యాపిటల్ వస్తుందో పార్ట్నర్స్ క్యాపిటల్ ఈజ్ ఎ లయబిలిటీ 1, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. మీ కష్టం ఇక్కడ ఏం కనపడట్లేదు. చూసారా, తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఫస్ట్ మనం క్రెడిట్ సైడ్ అన్ని ఎంటర్ చేసుకున్నాం. క్రెడిట్ సైడ్ మీన్స్ లయబిలిటీ సైడ్ ఎంటర్ చేసుకుంటున్నాం. లయబిలిటీ సైడ్ 11,65,850 వచ్చింది. కాబట్టి మనకి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే డెబిట్ సైడ్ డిఫరెన్స్ అంతే వస్తుంది మనకి. ఎందుకంటే డెబిట్ సైడ్ కూడా ఎంటర్, బ్యాలెన్స్ షీట్ మీన్స్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ బోత్ ది సైడ్స్ బ్యాలెన్సెస్. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు క్రెడిట్ సైడే కనిపించింది, డెబిట్ సైడ్ కనపడలేదు. కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ అ డిఫరెన్స్. సో దీన్ని మళ్ళీ మీకు యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అంటే సో ఇది యాక్సెప్ట్ చేసే ఎస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంది? సువర్ణ బి. ఇట్లానే మీరు సువర్ణ బి వచ్చేటప్పటికి పార్ట్నర్స్ క్యాపిటల్, దీన్ని మళ్ళీ మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వేసుకోవాల్సి వస్తుంది?
10,85,250 ఆటోమేటిక్గా మీకు. తర్వాత థర్డ్ వన్ ఈజ్ రాజేశ్వరి ఎస్. రాజేశ్వరి ఎస్లో ఎంత ఉంది? 9,75,850. తర్వాత వచ్చేసేటప్పటికి రంగారావు ఎస్ 12,85,450. $12,85,450. నెక్స్ట్ ఫైనల్ వన్ ఈజ్ విష్ణుమూర్తి కే 8,75,000. $8,75,000. అయితే చూడండి, మీకు ఇట్లా 5 పార్ట్నర్స్ని మనం తీసుకున్నాం. అయితే మనం ఎంటర్ చేసింది ఎప్పటికప్పుడు మీరు వెరిఫికేషన్లో ఉండాలి. మీరు ఎంట్రీ పాస్ చేస్తూనే ఉండాలి, మీరు బ్యాలెన్సెస్ నోట్ చేస్తూనే ఉండాలి. నేను కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటున్నాను లేదనేది కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది. విన్నారా? ఇక్కడ డిసిమల్స్ తర్వాత 2 సున్నాలను మనం తీసుకోలేదు, అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. మీరేం కష్టపడాలని అవసరం లేదు. మళ్ళీ సున్నాలు తీసుకుంటే మళ్ళీ దాని ఎఫెక్ట్ వేరు ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు 5 పేర్ల మీద రకరకాల అమౌంట్స్ ఓట్ చేశారు. దాని గ్రాండ్ టోటల్ ఇక్కడ వేశారు 53,87,400. మరి మీరు ఈ ఫస్ట్ ఐటమ్ చూద్దాం మనం ఎంతవరకు కరెక్ట్ అనేది. 53,87,400 అనేది కరెక్ట్గా వస్తుంది అంటే మీ ఎంట్రీ కరెక్ట్గా ఉంది. ఒక సపోజ్ కనుక ఎక్కడన్నా తప్పు చేశారనుకోండి, మీరు ఇక్కడే ఏ ఐటమ్కి ఆ ఐటమ్ మీరు వెరిఫై చేసుకోగలిగితే మీకు కరెక్ట్గా ఉంటుంది. సో అబ్జర్వేషన్ అనేది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ వైల్ పాసింగ్ ఎంట్రీస్ ఆర్ వైల్ మేకింగ్ ఓపెనింగ్ ఎంట్రీస్. అంతేగాని మొత్తం అంతా చేసిన తర్వాత నాకు టాలీ కావట్లేదు మాస్టర్, ఎక్కడో తప్పు చేశారనుకోవడం కంటే ఫస్ట్ ఇక్కడనే మీరు తప్పు చేశారనుకోండి, మీకు ఇక్కడనే ఆల్టరేషన్ కూడా చెప్తాను. కొంత టైం ఎక్కువ అయినా పర్వాలేదు, మీకు ఆల్టరేషన్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ దీంట్లో ఏదో ఒకటి మార్చేద్దాం. 9,75,850 ఉంది కదా రాజేశ్వరిది, 9,75,000 వేద్దాం. అయితే దీంట్లో మీరు ఎలా చేసుకోవాల్సి వస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్టరేషన్లోకి రండి. ఆల్టరేషన్లోకి వచ్చేసేసి మీరు ఎవరిది మారుద్దాం అనుకుంటున్నాం? రాజేశ్వరి గారిది మారుద్దాం అనుకుంటున్నాం. మార్చేసి ఇక్కడ చూడండి లెడ్జర్ ఆల్టరేషన్ అని ఉంది మీకు, అక్కడ బాగా క్లియర్గా చూసుకోండి. మీకు 9,75,000 బాగా గమనించండి మీరు. అయితే మీకు ఇక్కడ మీకు బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 9,75,000 వచ్చింది. టోటల్ వచ్చేటప్పటికి మీకు కలవని పరిస్థితి. అయితే మీరు దీన్ని ఎలా చూసుకోవాలంటే ఒకసారి బ్యాలెన్స్ షీట్కి వెళ్తే మీకు అర్థమైపోద్ది. బ్యాలెన్స్ షీట్లో మీకు ఫిగర్ చూడండి, 53,86,550. ఇక్కడ ఎంత రావాలి? 53,87,400 రావాలి. సో ఇక్కడ మీరు తప్పేసినట్టుగా మీకు ఇక్కడ అర్థమైపోద్ది. వైల్ క్రియేటింగ్ లెడ్జర్స్ అండ్ పోస్టింగ్ ద ఓపెనింగ్ బ్యాలెన్సెస్, అప్పుడు మీకు అక్కడ అర్థమైపోద్ది. కాబట్టి అది మీరు అప్పటికప్పుడు మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారు? మీరు మళ్ళీ పోయి మీరు పార్ట్నర్స్ క్యాపిటల్లోకి పోయి మీరు రాజేశ్వరి ఎస్ గారి దగ్గర నుంచి మీరు క్రియేట్ చేసుకుని రాజేశ్వరి ఎస్ గారి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ అకౌంటింగ్ దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఆల్టరేషన్లోకి వెళ్ళండి. ఎంత ఉంది అక్కడ మనకి? రాజేశ్వరి గారిది 9,75,850. మీరు మార్చేయండి. $53,87,400. ఇక్కడ కూడా 53,87,400. అంటే మీరు గమనిస్తూ వేస్తే, అబ్జర్వేషన్ చేస్తూ వేస్తే ఏ విధమైన తప్పులు మీకు వచ్చి అవకాశం కూడా లేదు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఐటము లోన్స్ లయబిలిటీ. లోన్స్ లయబిలిటీలో ఏముంది? బ్యాంక్ ఓడి ఉంది. బ్యాంక్ ఓడి ఎట్లా ఉంది? 1,07,50,000 రూపీస్ బ్యాంక్ ఓడి ఉంది. సో మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని
ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిసి అకౌంట్ అండి ఇది. దీన్ని దేని కింద చేస్తాము? బ్యాంకు ఓసీసీ అకౌంట్ ఓపెన్ చేసిన, ఓడి అకౌంట్ వేసిన ఒకటేలాగా వస్తుంది. ఎఫెక్టివ్ డేట్ ఫర్ రికన్సిలేషన్ అంటే 1 April నుంచి. అంటే బ్యాంక్ రికన్సిలేషన్ డేట్ అడుగుతుంది. అది మీకు దాన్ని మార్చుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే 1 April నుంచే మనం దీనికి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత దీంట్లో సేమ్ అడ్రస్లు అన్నీ ఇస్తారు, పర్సనల్ అకౌంట్కి ఇవన్నీ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి? మీకు 10750 అంతే కదా. తర్వాత వచ్చి ఏముంది? అన్సెక్యూర్డ్ లోన్స్ రమణమూర్తి 1,25,000. ఇది రమణమూర్తి దేని కింద వచ్చింది? మనకి అన్సెక్యూర్డ్ లోన్స్ కింద చేసుకుంటాం. ఎందుకంటే మీ నోట్స్లో క్లియర్గా ఉందండి. మీరు దీంట్లో నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది ఎందుకు అన్సెక్యూర్డ్ లోన్ అయిందని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే. కాబట్టి ఏంటంటే మీరు అది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం తీసుకుంటుంది. 1,25,000 అన్నీ క్రెడిట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా అన్నీ క్రెడిట్ అయి ఉంటాయండి. తర్వాత వినోద్ 3,25,000. తర్వాత వచ్చేసి టాటా ఫైనాన్స్ కూడా అన్సెక్యూర్డ్ లోనేనండి. టాటా ఫైనాన్స్ వచ్చేటప్పటికి ఎంత ఉంది? అక్కడ 2,44,095. అయితే తర్వాత వచ్చేసి లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ వచ్చేటప్పటికి మీరు ఒక కొత్త అకౌంట్, ఒక సబ్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ దేని కిందకు వస్తారు? వాళ్ళు అన్సెక్యూర్డ్ లోన్స్లో ఒక పార్ట్ అది. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని ఒక గ్రూప్ని క్రియేట్ చేయండి. ఒక అన్సెక్యూర్డ్ సబ్ గ్రూప్ని క్రియేట్ చేయండి. లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ దేని కిందకి వస్తుందండి? అది అన్సెక్యూర్డ్ లోన్ అంటే మీరు కొత్తగా గ్రూప్ని చేయలేదు. ఉన్న గ్రూప్కి సబ్ గ్రూప్ చేస్తున్నారు. కొత్త గ్రూప్ అయితే మళ్ళీ మీరు ప్రైమరీ గ్రూప్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అయితే ఇప్పుడు మనది అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన లెడ్జర్. కాబట్టి లెడ్జర్లో ఇప్పుడు ఏంటి? మనకి అన్సెక్యూర్డ్ లోన్స్లో పార్ట్నర్స్ అనంతరావు. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటివరకు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గమనించకపోతే గమనించండి. ప్రతి గ్రూప్కి అకౌంట్ అని రాయకూడదు, కానీ లెడ్జర్కి మాత్రం కంపల్సరిగా టైటిల్ తర్వాత అకౌంట్ అని రాయాల్సిందే. అకౌంట్ అంటే అర్థం ఆన్సర్ ఫర్ రెస్పాన్స్ అని. అది కంపల్సరిగా మీరు చేసుకోవాల్సిన పరిస్థితి అండి. మీరు అది అకౌంట్ అని రాయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. ఇక్కడ ఏమైంది? ఇక్కడ మనం కొత్తగా గ్రూప్ క్రియేట్ చేసాం కదా, లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్ అనేది. అది మనం వేసుకోవాలి. ఎంత? లోన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్లో అనంతరావు 8,94,000. తర్వాత ఇంకెవరున్నారండి? తర్వాత సువర్ణ కూడా ఎంత ఉందండి? సువర్ణలో 3,25,000. తర్వాత వచ్చేసి విష్ణుమూర్తి ఎంత ఉంది? 2,75,000.
తర్వాత వచ్చేప్పటికి సెక్యూర్డ్ లోన్స్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్. బ్యాంక్ లిమిటెడ్ అకౌంట్, ఇది సెక్యూర్డ్ లోన్స్ అండి. మీరు సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి, అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది క్లియర్గా మరొకసారి నోట్స్ చదవండి, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఎంతండి సెక్యూర్డ్ లోన్స్? 1,82,195, 1,82,195 క్రెడిట్. అయితే నేను ఇక్కడ దాకా రాకుండా కంట్రోల్ ఏ కొట్టుతున్నాను. కంట్రోల్ ఏ కొట్టినప్పుడు యాక్సెప్ట్ అవుతుంది, ఇలా కొట్టినా యాక్సెప్ట్ అవుతుంది, కంట్రోల్ ఏ కొట్టుకున్నా కూడా యాక్సెప్ట్ అవుతుంది. అది కూడా మీరు గమనించండి. తర్వాత టర్మ్ లోన్స్ కూడా మీకు టర్మ్ లోన్స్ అనే గ్రూప్ ఉండదండి, అది కూడా అన్సెక్యూర్డ్ లోన్స్. ఇవన్నీ చూడండి అన్సెక్యూర్డ్ లోన్స్ కిందనే గ్రూప్ అయి ఉన్నాయి కాబట్టి మీరు టర్మ్ లోన్స్ కూడా మీరు అన్సెక్యూర్డ్ లోన్స్ కిందనే మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు క్రియేట్ ఎ సబ్ గ్రూప్. టర్మ్ లోన్స్ దీన్ని అన్సెక్యూర్డ్ లోన్స్ కింద క్రియేట్ చేసి కంట్రోల్ కొట్టేస్తే అయిపోద్ది. తర్వాత వచ్చేటప్పటికి లెడ్జర్లోకి వచ్చేప్పటికి మీరు ఏది ఆంధ్రా బ్యాంక్ టర్మ్ లోన్ అకౌంట్, ఇది టర్మ్ లోన్ కింద మీరు గ్రూప్ చేసుకోండి. ఎంత అయింది? ఆంధ్రా బ్యాంక్ టర్మ్ లోన్ 8,54,000. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఫైనల్గా మీకు కరెంట్ లయబిలిటీస్ వస్తుందండి. కరెంట్ లయబిలిటీస్లో వచ్చేటప్పటికి మీకు పిఎఫ్ పేయబుల్, ఈఎస్ఐ పేయబుల్, ఎఫ్ఎస్డి పేయబుల్, శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ఇవన్నీ ఐటమ్స్ నేను క్లియర్గా మీకు నా గ్రూపింగ్ నోట్స్లో ఉన్నాయి. సో ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ థింగ్స్. సింపుల్గా నేనేంటంటే మీకు దీని కింద వేసింది గ్రూప్ కింద మెన్షన్ చేసేసుకుని నేను కంప్లీట్ చేసుకుంటూ పోతూ ఉంటాను. కాబట్టి యూ నీడ్ నాట్ ఫీల్ ఎ డౌట్. ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్ యూ గో బ్యాక్ టు ది నోట్స్ అండ్ రిఫర్ ఇట్. సో నౌ కరెంట్ లయబిలిటీస్, పిఎఫ్ పేయబుల్, అకౌంట్, ఇక్కడ ఏముంది మీకు కరెంట్ లయబిలిటీస్ ఎంత వచ్చింది? 35,000. నెక్స్ట్ ఏముంది? ఈఎస్ఐ పేయబుల్, $14,250. నెక్స్ట్ ఏమొచ్చింది మీకు? ఎఫ్ఎస్డి పేయబుల్, ఎఫ్ఎస్డి పేయబుల్ ఎంత ఉందండి? 8,05,000. నెక్స్ట్ ఏముంది? శాలరీస్ పేయబుల్, శాలరీస్ పేయబుల్ అకౌంట్ ఎంత ఉంది మీకు? 75,000 ఉంది. తర్వాత ఏముంది మీకు? రెంట్ పేయబుల్ 6,000. తర్వాత ఆడిట్ ఫీ పేయబుల్, ఆడిట్ ఫీ పేయబుల్ ఎంత ఉందండి? 10,000. తర్వాత ఏముంది? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ ఎంత ఉందండి? 12,500. తర్వాత సెల్ ఫోన్ ఛార్జెస్ పేయబుల్ 18,500. accrued interest on partners loans,
227, 897. తర్వాత గోడౌన్ రెంట్ పేయబుల్. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇట్ ఈస్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ దిస్ కరెంట్ లయబిలిటీస్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఏముంది? టీడీఎస్ పేయబుల్, ఏముందండి? 1,20,000. తర్వాత ఏముందండి? పీటీ పేయబుల్, తర్వాత వచ్చేసి సర్వీస్ ట్యాక్స్ పేయబుల్ 12,500. తర్వాత ప్రావిజన్స్ ఇస్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ దిస్ వన్ కరెంట్ లయబిలిటీస్. ప్రావిజన్స్లో ఏమున్నాయండి? ప్రావిజన్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, అది కూడా మీకు క్లియర్గా నేను నోట్స్లో రాశాను. మీకు క్లియర్గా పక్కన గ్రూపింగ్లో కనిపించేస్తుంది మీకు. ఆ ఫస్ట్ ఆల్ఫాబెట్ కొనుక్కుంటే ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది మీకు. 1,25,000. తర్వాత ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమ్మా? 5,89,630. తర్వాత ఏమైంది దీంట్లో? లాస్ట్ భాగం సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ అంటే ద సప్లయర్స్ ఆన్ క్రెడిట్, అంటే ద బ్యాలెన్సెస్ టు బి పెయిడ్ టు ది ఫర్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫర్ సర్వీసెస్. సో దీంట్లో సండ్రీ క్రెడిటార్స్ ఆల్రెడీ మీకు గ్రూప్ ఉంటుంది, మీకు ఇట్ ఈస్ సబ్ గ్రూప్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్. సో సండ్రీ క్రెడిటార్స్ కింద మీకు ఇవన్నీ లక్ష్మీ నరసింహ బిఎంఎస్. ఇక్కడ బిల్ బై బిల్ ఆప్షన్ ఉంది, దాన్ని మీరు నో చేసుకోండి. బిల్ బై బిల్ ఆప్షన్ అంటే మనం రికార్డింగ్ చేసేటప్పుడు మనం దాన్ని పాటిద్దాం. బిల్ బై బిల్లు అంటే మనకి ఏ బిల్లుకి ఆ బిల్లు సెటిల్ చేస్తున్నామా, లేకపోతే మనం తీసుకున్న దానికి ఇన్స్టాల్మెంట్ మీద అప్పుడో 50,000, అప్పుడో 40,000, అప్పుడో 30,000 ఇస్తున్నామా అనేది ఇక్కడ లెక్క. బిల్ బై బిల్ ఆప్షన్ వల్ల ఏంటంటే మనకి బ్యాంకర్స్ అడుగుతూ ఉంటారు, బిలో 30 days ఏంటి, అబోవ్ 30 days ఏంటి, 60 days ఏంటి, అసలు పేమెంట్లు ఎలా, ఇర్రెగ్యులర్ పేమెంట్స్ ఉన్నాయా, ఇర్రెగ్యులర్ రెసిప్ట్స్ ఉన్నాయా అనేది వాళ్ళు పూర్తిగా అడుగుతారు ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రాంటింగ్ లోన్. సో అది మనకి ఆ రిపోర్టింగ్ రావడానికి మనం బిల్ బై బిల్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో మనం బిల్ బై బిల్ లెడ్జర్ రికార్డింగ్ టైంలో మీరు వర్కింగ్ చేసుకునేటప్పుడు మనం ఈ బిల్ బై బిల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి మీరు నో అని అని కొట్టేసుకుంటే నో వచ్చేస్తుంది మీకు. సో దాన్ని మీరు ఎన్నగానే ఉంచండి, ఎందుకంటే బిల్ బై బిల్ ఆప్షన్ అంటే రికార్డింగ్ అప్పుడు చాలా టైం తీసుకుంటుంది. 1,50,000. నెక్స్ట్ శంకరా పైప్స్. శంకరా పైప్స్ ఎంత ఉన్నాయండి? 2 lakhs. నెక్స్ట్ ఎంత ఉందండి? ఓం శివసాయి హార్డ్వేర్.
5,000 రూపాయలు. నెక్స్ట్ ఎంత ఉందండి? లక్ష్మణ్ నాయక్కి కేకి వచ్చేప్పటికి 50,000 రూపాయలు. తర్వాత రవీందర్ రావుజీ 50,000 రూపాయలు. తర్వాత భద్రుకా ట్రేడర్స్ 1,25,000. అయితే చూడండి, మీకు ఒకటి గమనించండి. మీరు ఇక్కడ మనం యాక్చువల్గా మనం ఏం చేసాము, క్రెడిట్ సైడ్ అంటే లయబిలిటీ సైడ్ అంతా మనం రికార్డింగ్ చేసుకుంటా పోయిన ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వర్ టేకన్ ఇన్ ది రైట్ సైడ్. అయితే మనకి ఇక్కడ ఏమైంది, మనకి ఇక్కడ టోటల్గా మనకి లయబిలిటీ సైడ్ ఎంత రావాలి అంటే 2,20,467 రూపాయలు రావాలి. కానీ మనకి ఇక్కడ పోస్టింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 2,10,24,617 వచ్చింది. అంటే మనం ఎక్కడ ఒకటి మిస్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఎక్కడన్నా అంకెల్లో పొరపాటున జరిగి ఉండాలి. దానికి మీరు ఒకటే మార్గం, మీరు చెక్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే దీనికి మీరు చెక్ చేసుకునే అవకాశం. ఎందుకంటే ఒక అంశం నేర్చుకున్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ నేర్చుకుని ఏదో అయిపోయింది అనుకోవడం కంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ సంపూర్ణంగా మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేర్చుకున్నట్టయితే మీకు దాంట్లో ఒక పట్టు దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని ఎక్కడ మిస్ అయ్యామో ఒకసారి మనం వెరిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఏంటంటే బ్యాక్ పోయి రిపోర్టింగ్లోకి పోయి, అంటే మనం ఇప్పుడు చేసింది ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఇది బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది ఈ ఐటమ్. కాబట్టి ఏంటంటే లేకపోతే మీరు తీసుకుని పోయి మనకి లెడ్జర్స్లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్లు అయినా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ షీట్లో ఎలా వెరిఫై చేద్దాం అనేది మనం చూద్దాం. అయితే మీరు దీంట్లోకి రావాల్సింది ఏంటి, మీరు రిపోర్టింగ్ స్టైల్లోకి రావాలి. రిపోర్టింగ్ స్టైల్లో మీరు ఎట్లా ఉండాలి, ఫైనల్ అకౌంట్స్లోకి రండి. ఫైనల్ అకౌంట్స్లోకి వచ్చినప్పుడు మీకు, లేకపోతే మీరు ట్రయల్ బ్యాలెన్స్లో కూడా వచ్చి మీరు చేసుకునే అవకాశం ఉంది. ట్రయల్ బ్యాలెన్స్లో మీకు ఏం కనబడట్లేదు. ఇక్కడ మీకు పార్ట్నర్స్ క్యాపిటల్ కనిపించింది, తర్వాత వచ్చేసి మీకు లోన్స్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ, డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 2,10,000, 24,000. ఇది మనకి ఆ బ్యాలెన్స్ ఇక్కడ మీకు డిఫరెన్స్గా కనిపిస్తుంది, ఎందుకంటే డెబిట్ సైడ్ వాజ్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో మనకి దీన్ని క్లారిటీగా చూడాలంటే పైన చూడండి, మీకు ఈ పక్కన ట్యాబ్లో మీకు ఏం కనిపిస్తుంది, డీటెయిల్డ్ కనిపిస్తుంది. మనం డీటెయిల్డ్ చూస్తే తప్పితే మనం చూడలేము. ఇలా కొట్టుకున్నా కూడా మీకు డీటెయిల్ వస్తుంది, లేకపోతే ఎస్కేప్ కొట్టండి ఒకసారి, లేకపోతే మీకు కింద ఒక గీత ఉంటేనేమో ఆల్ట్, కింద 2 గీతలు ఉంటేనేమో కంట్రోల్. సో ఒక గీత ఉంది కాబట్టి ఆల్ట్ F1 కొడితే కూడా మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఏం డిఫరెన్స్లు ఉన్నాయో చూద్దాం మనం. అయితే ఇక్కడే మీకు తేడా వస్తే రావచ్చు. అయితే మీకు ఏముంది, అనంతరావు బి, రంగారావు, సువర్ణ బి, విష్ణుమూర్తి. అంటే ఇంకొకళ్ళు ఎక్కడ ఎగిరిపోయి ఉండాలి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు అనంతరావు వచ్చాడు, అనంతరావు ఎంత వచ్చిందండి, 11,65,850. తర్వాత సువర్ణ బి ఎంత వచ్చింది, 10 lakhs. సువర్ణ బి 10,85,450 వచ్చింది. ఇక్కడ 10,85,000 రంగారావుది. ఇది సువర్ణ బి 10,85,250, ఇది కూడా కరెక్టే. తర్వాత ఏంటంటే రాజేశ్వరి ఎస్ 9,75,850. తర్వాత రాజేశ్వరి ఇక్కడ కనపడట్లేదు. రాజేశ్వరి ఎటుపోయినట్టు, అన్సెక్యూర్డ్ లోన్స్లో ఏమైనా పోస్ట్ అయిందా? ఎక్కడా లేదు. రాజేశ్వరి బి మనకి
ఓకే కాలేదు. మనం దాన్ని ఆల్టర్ చేసాం కానీ దాన్ని మొత్తం పూర్తిగా ఎగిరిపోయింది. మనం సేవింగ్ చేయలేదు కాబట్టి దాంట్లో చేసింది ఎగిరిపోయింది. ఇప్పుడు మనం సువర్ణ బి గారిది మనం వేసుకుందాం. మళ్ళీ బ్యాక్ పోయి ఏం చేస్తాము, మనం దీంట్లో పోయి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్, క్రియేట్. దీంట్లో మనం ఎవరికి చేయాలి, తర్వాత రాజేశ్వరి ఎస్ గారు చేయాలి. ఎస్ అకౌంట్ అండర్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఎంత ఉంది, అది 9,75,850. ఇప్పుడు చూసారా బ్యాలెన్స్ 2,20,467 ఉంది టోటల్ క్రెడిట్ సైడ్. అంతే డిఫరెన్స్ డెబిట్ సైడ్ లేదు కాబట్టి ఇక్కడ కూడా మీకు 2,20,467 మీకు కనిపిస్తుంది. గమనించారా? ఎందుకంటే ఇదే మీకు 2,20,000 మీకు టోటల్ ఎంత ఉంది ఇక్కడ చూస్తే మీకు 2,20,467 ఉంది. మీరు దీంట్లో వేసినప్పుడు కూడా మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే, మీరు రిపోర్టింగ్లోకి వెళ్ళి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి రిపోర్ట్స్లో ఫైనల్ అకౌంట్స్ ఉంది. ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్లో కూడా మీకు F1 ఇక్కడ డీటెయిల్డ్ ఉంది కాబట్టి చూస్తే మీకు అనంతరావు బి ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీకు లోన్స్ లైబిలిటీలు ఎంత ఉంది ఇవన్నీ కూడా అక్కడ ఉంది. ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపించాలి, కానీ ఇక్కడ కనిపిస్తుంది డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్. వై? బికాస్ ద డెబిట్ సైడ్ వాజ్ నాట్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఓన్లీ మనం క్రెడిట్ సైడ్ మాత్రమే తీసుకున్నాం. మా సార్ ఇంత పెద్ద బ్యాలెన్స్ షీట్ మాకు అవసరమా, బిగినింగ్లోనే మాకు హెడేక్ కదా అని మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే పాట మొదలు పెట్టామో ఇది ఎండ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అనంతరావు గారు ఉంటారు, రాజేశ్వరి గారు ఉంటారు. అంటే నిజమైన బిజినెస్ మీరు చేస్తున్న ఫీలింగ్, లేకపోతే నిజమైన ఈ రజనీ ఎంటర్ప్రైజెస్లో మీరు వర్క్ చేస్తున్న ఫీలింగ్లో రండి. వర్క్ చేస్తున్న ఫీలింగ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ రియల్ టైమ్ ఎంట్రీస్ అనుకుని పాస్ చేస్తే మాత్రమే మీరు అకౌంటెంట్ కాగలుగుతారు. పర్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని ఇదేదో మనం ఎగ్జామినేషన్లో రాస్తున్నాము అనుకున్నట్టయితే మాత్రం అక్కడికే సరిపోతారు. రేపటి రోజున మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇది 1-2 సార్లు గమనించండి. మీరు ఏదన్నా అన్సెక్యూర్డ్ లోన్లు ఎందుకు చేశారు, సెక్యూర్డ్ లోన్లు ఎందుకు చేశారు అవన్నీ కనుక వస్తున్నట్టు యూ గో బ్యాక్ టు ది నోట్స్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫికేషన్ ఇమీడియట్లీ. సో ఆ తర్వాత ఏంటంటే దీంట్లో మనం ఒక క్రెడిట్ సైడ్ కనుక పోస్ట్ చేసాము, నెక్స్ట్ పాఠంలో మీకు డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తే అసెట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. అప్పుడు పరిపూర్ణమైన బ్యాలెన్స్ షీటు మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇంతటితోటి నెక్స్ట్ పాఠంలో మీకు అసెట్ సైడ్ గురించి ఆలోచించవచ్చు. కాస్త ఊపిరి పీల్చుకుని నెక్స్ట్ లెసన్ ఫాలో అవుతారు.